నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వర్ గారు రచించిన 'ఎదురీత' అనే కథను విందామా? రైలు దిగి ఇంటికొచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల. తెల్లబోతూ అర్థం కానట్టు చూసింది. అసలు కూతురు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మాట చెప్పడానికి ఉగ్గపట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ. కాఫీ గ్లాస్ అందిస్తూ, చూసావుటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పనిచేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా. ఏం చేసింది? ఆరాటంగా అడిగింది నిర్మల. ఏం చేసింది? కొంపదీసి అఘాయిత్యం చేయలేదు కదా? ఒంటరిగా బతకలేక పిల్లలకింత విషం ఇచ్చి తనింత తినిందా? అరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు. తల్లి మొహంలో కనబడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమో అనిపించింది. మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా? ఏం చేసిందమ్మా? ఆరాటంగా మళ్ళీ అడిగింది. మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా? అలా అయినా బాగుండును. ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవరినో చేసుకున్నా ఎవరూ ఏమి అనుకునేవారు కారు. అవ్వా, మొగుడు పోయిన 2 నెలలకే ఆ సుధాకర్ లేడు, అదే వాళ్ళ ఆయన ఫ్రెండుట, ఆ బ్యాంకులోనే పనిచేస్తాడట. వాణ్ణి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్ట్గా. 4 నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా? ఛా, ఏమిటమ్మా ఆ మాటలు? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? బాధగా అంది నిర్మల. నేననడం ఏమిటే? ఊరంతా చెప్పుకుంటున్నారు. అది చేసిన వెధవ పనికి అందరూ తిట్టిపోస్తున్నారే. వాళ్ళ ఫ్లాట్లో ఉంటారే మధుసూదన్ రావు గారు, వాళ్ళ ఆవిడ అంతా చెప్పుకొచ్చింది దీని భాగవతం. మొగుడు పోయిన 2 నెలలకే వాడొచ్చి ఇంట్లో తిష్టవేశాట. భోజనం పడక అంతా ఇంట్లోనేనట. నిప్పు లేనిదే పొగరాదు. ఊరికే తిని కూర్చుని జనం చెప్పుకుంటారా? ఆ మధుసూదన్ రావు గారి భార్య అంతా చెప్పింది. అందరూ చీకొడుతున్నారట. ఎంత ధైర్యం, ఎంత బరి తెగించింది చూడు. లోకం ఏమనుకుంటుందోనన్న ఇంగితమన్నా ఉండొద్దు. 2 పిల్లల్ని పెట్టుకుని ఇదేం వెధవ పని? మొగుడు చచ్చిన 2 నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా? ఒళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది. నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది. జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం. మనిషి మెతక బిడియస్తురాలు, గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికిది. అలాంటిది ఇంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకం అనిపించింది. స్కూల్ మాస్టర్ తండ్రికి 3వ ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఏ విషయంలోనూ ఛాయిస్ కానీ సొంత అభిప్రాయం కానీ లేక, ఉన్నా చెల్లక, తండ్రి మెట్రిక్ చదువు ఆపేసి ఇంకా చదివించలేనంటే తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. 19 ఏళ్లకే బ్యాంకు గుమాస్తాతో పెళ్లి తూతూ మంత్రంలా జరిపించేస్తే తలదించుకుని పుస్తి కట్టించుకుని 10 ఏళ్ల కాపురంలో 2 పిల్లలు తల్లి అయ్యి ఒద్దికగా ఉన్నదాంతో తృప్తిగా బతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి. బ్యాంకు లోన్ తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాట్లు చవకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్నారు. తమకంటూ ఓ ఇల్లుండాలని. లోన్ తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పట్టడం తెలుసు తనకి. 2 ఓ వయసు వాళ్ళైనా అంతస్తులో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది. తను ఈ 10 ఏళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది. 6 నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడ్పుకి గుండెలు తరుక్కుపోయాయి. అటూ ఇటూ ఆదుకునేవారెవరూ లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలో పోతే పిల్లల్ని పెట్టుకుని నేను ఎలా బతకాలే, దిక్కులేని దాన్ని అయిపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండేసింది. అలాంటి జానకి 6 నెలలు తిరగకుండానే ఇంతకి తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి. ఏమిటో నమ్మా లోకం, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏమిటి? నిర్మల ఏదో అనబోయింది. ముందు నేను అలాగే అనుకున్నానే. ఆ మధ్య నాకు బజార్లో కనిపించింది జానకి. నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది. మనిషి శుభ్రంగా హాయిగా ఉంది. బొట్టు అది చక్కగా పెట్టుకుంది. అమ్మా, ఏమిటమ్మా ఆ మాటలు? బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సర్లే, అది అలా ఉంచు. పిన్నిగారు బాగున్నారా? నిర్మల ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది. నాకు లోపల మండిపోతుందేమో, నాకెందుకులే అని ఊరుకుందామనుకున్నా ఊరుకోలేకపోయానే. మాటల్లో అడిగినట్టు ఫలానా మధుసూదన్ రావు గారు మీ ఫ్లాట్స్లోనే ఉంటారుగా, ఆవిడ చెప్తూ ఉంటుంది నీ కబుర్లు అన్నా. అంతే, దాని మొహం మాడిపోయింది. తన సంగతంతా తెలిసిపోయింది అనుకుంది. ఆవిడ మీకు తెలుసా? ఆహా, నాకు తెలీదు ఆ విషయం అంది నవ్వు మొహాను పులుముకుని. ఏమిటి జానకి, ఇదేం బాగాలేదు. ఆవిడ నీ గురించి ఏమిటేమిటో చెప్పింది. నువ్వు నిర్మల వేరు కాదు నాకు. నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా. మరింత మొహం మాడిపోయిందనుకో. ఏమిటి, ఏం చెప్పింది ఆవిడ? తెలియనట్టు అడిగింది. అదే, మీ ఇంట్లో ఎవరో సుధాకర్ అని ఉంటున్నట్ట కదా? నిష్కర్షగానే అడిగేశాను.
అవునండి ఉంటున్నాడు. నాకు పేయింగ్ గెస్టు. అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా. పేయింగ్ గెస్టట మంచి పేరే పెట్టింది చేస్తున్న వెధవ పనికి. వయసులో ఉన్న మనిషి ఇంకోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా? లోకం హర్షిస్తుందా? ఆ మాత్రం ఇంగితం ఉండొద్దు. అమ్మా నిజంగా పేయింగ్ గెస్ట్గానే తీసుకుందేమో. మొగుడు పోయాడు, డబ్బు కోసం పెట్టుకుందేమో. జానకి గురించి ఇంకేమీ ఆలోచించలేక అంది నిర్మల. ఊరుకోవే, దానికి నీ వత్తాసు సిగ్గు లేకపోతే సరి. పేయింగ్ గెస్ట్ కావలిస్తే ఏ ఆడవాళ్ళనో తీసుకోవచ్చు కదా. మొగుడు స్నేహితుణ్ణి, అదిగాక పెళ్లి కాని వాడిని ఇంట్లో పెట్టుకుంటుందా? కమలమ్మ కోపంగా అంది. అలా అడిగానని మొహం తిప్పుకుని విసవిసా వెళ్ళిపోయింది తెలుసా అందావిడ. ఏంటోనమ్మా, జానకి అలాంటిది కాదనిపిస్తోంది. నిజానిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాలేదు. నీకు మాత్రం తెలీదా చిన్నప్పటి నుంచి? తెలుసు గనకే బాధ. తెలుసున్న పిల్ల గనకే ఏమిటిది అనిపిస్తోంది. లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా? తెలిసింది కాబట్టి ఛా అంటున్నాను. మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్లు ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. జానకితో మాట్లాడి కానీ ఓ నిర్ణయానికి రాదలచలేదు నిర్మల. తలుపు తీసి నిర్మలను చూడగానే జానకి మొహంలోకి ఒక్కసారిగా వెలుగొచ్చింది. నువ్వా అంది ఆనందంగా. అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలా మొహం నల్లబడింది. రా లోపలికి, చాలా రోజులైందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. చాలా రోజులేమిటి, 6 నెలలైంది. అది సరే, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారా? అటు ఉద్యోగం, ఇటు ఒంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి. కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ. 2 బెడ్రూమ్ల ఫ్లాట్ అది. ఒక బెడ్రూమ్ తాళం వేసుంది. ఆదివారం. ఆ సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల. ఏదో ఉన్నాను, బతికేడ్చాలి కదా. పిల్లల కోసమైనా బతకక తప్పదు కదా. ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనోధైర్యం వచ్చింది. భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది. బ్యాంకులో క్లాస్ 4 ఉద్యోగమే ఇచ్చారే. మరేమిస్తారు? నా చదువు తెలుసు కదా. మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే? ఏదో ఈ కొత్త రూల్స్ పుణ్యమా అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు కనుక బతికిపోతున్నాం నాలాంటి వాళ్ళం. ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఇటూ కాకుండా అటూ కాకుండా ఉన్నాం. చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలిగా. ఇప్పుడు అలవాటైందిలే అంది శుష్కహాసం చేస్తూ. మీ ఆయన ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ అవి వచ్చేశాయా? వచ్చాయి. ఏమాత్రం గనక. పట్టుమని 10 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు మొదట్లో ఎక్కడో చేశారు. ఈ 8 ఏళ్లది ఏమాత్రం వస్తుంది? అందులో కొంత లోనుగా ఇంటి కోసం తీసుకున్నారు కదా. ఏదో వచ్చింది, కాస్త అప్పుగా చెల్లుగట్టాను. ఏదో పాపం ఆ సుధాకరుండి ఆ పనులన్నీ చేసి పెట్టాడు కానీ లేకపోతే నా వల్ల ఏది కాదు. సుధాకర్ పేరు మాటల్లో రావడంతో సుధాకర్ గురించి అడగటానికి ఇదే సమయం అనిపించింది నిర్మలకి. జానకి, నేను మాట అడిగితే ఏం అనుకో కదా? నిర్మల సందేహంగా అడిగింది. జానకి అదోలా నవ్వింది. నాకు తెలుసు నువ్వేమడుగుతావో. సుధాకర్ గురించేనా నీ ప్రశ్న? అడుగు, అందరిలా నువ్వు అడుగు. ఎవన్నో ఇంట్లో తెచ్చిపెట్టుకుని కులుకుతున్నావా అని అడుగు. మొగుడు పోయిన 2 నెలలకే మరో మగాడి పొందు కావాల్సి వచ్చిందా అని మొహాన ఉమ్మేయడానికే వచ్చుంటావు. అడుగు, ఏం అడగదలుచుకున్నావు? మహారాణిలే అడుగు. ఈ 4 నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజీ నుంచి దాటిపోయాను. మరేం పర్వాలేదు, అడుగు. వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది. జానకి మొహం ఎర్రబడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి, నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది. జానకి, ఆ మాటలన్నీ నేను నమ్మాననుకుంటున్నావా? నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను. ఈ నోట ఆ నోట వినడం కంటే నీ ద్వారా వినడమే నయం అనుకుని వచ్చాను. నిన్ను అడిగే అధికారం లేదనుకో. అయినా స్నేహితురాలని అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు. నిర్మల, ఈ 6 నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు కానీ నిజంగా నేను ఏ పాపం చేయలేదంటే నువ్వు నమ్ముతావా? నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను. నమ్మాలి నువ్వు. కళ్ళు తుడుచుకుంటూ గద్గదికంగా అంది. ఊరుకో, నాకు తెలుసు ఇవేవో పుకార్లని. మా అమ్మతోనూ అదే అన్నాను. నిర్మల ఓదార్పుగా అంది. అవును, ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖానే అడిగేశారు నిర్మల. సుధాకర్ ఆయనకి స్నేహితుడే, నాకు తోడబుట్టిన వాడితో సమానం. నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా అతను ఆదుకున్నాడే. ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావడానికి, నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగి చేశాడో అతను రుణం తీర్చుకోలేదనుకో. అది సరే, బాగానే ఉంది కానీ ఈ గొడవ ఏమిటి? ఇంట్లో ఎందుకుంటున్నాడు అతను? నలుగురు 4 విధాలా అనుకునే అవకాశం. చెప్తా ఉండు. నిర్మల, నీకు తెలుసా, నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునేవారెవరూ లేరని. అటు నాన్నగారు పోయారు,
ఇటు మామగారు అత్తగారు ఉన్నా వాళ్ళకే దిక్కులేక పెద్ద కొడుకింట్లో ఉన్నారు. ఇంక ఈ పిల్లలిద్దరినీ పెట్టుకునే బతుకు ఏడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలా భయపెట్టి 2 నెలలు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. ఆ సమయంలో దేవుడే పంపినట్టు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు. ఉద్యోగం ఏదో ఇప్పించారు. ఆ డబ్బుతో ఒకటొకటిగా రోజులు వెళ్ళదీయొచ్చు. ఆయన ఉండగా లోన్ తీసుకుని ఈ ఫ్లాట్ తీసుకున్నాం కదా, నెల నెలా దీనికి 1500 లోన్ కట్టాలి. వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది. ఈ అప్పు ఎలా తీర్చను? లేకపోతే ఇల్లు వదులుకోవాలి. వదిలితే ఈ నీడ కూడా లేకపోతే ఒక్క గదికే 700-800 అద్దెలు పోసి అద్దింట్లో బతకాలి. ఇల్లు పోతే మళ్ళీ జన్మలో కొనడం నా వల్ల అయ్యే పనే? ఏం చెయ్యాలి భగవంతుడా అన్న దిగులుతో ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు. అతడు బ్యాచిలర్, ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు. ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి గనక అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ తనకు అద్దెకి ఇవ్వమన్నాడు. ఎలాగో ఇంట్లో ఉంటాడు గనక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గెస్ట్గా ఉండి మొత్తం 1500 ఆ లోనికి తను డబ్బు కట్టేస్తానన్నాడు. పేయింగ్ గెస్ట్ కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా. నిర్మల మధ్యలోనే అడ్డింది. నిర్మల, నిజం చెప్పనా? అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు. అసలు లోకం ఏమనుకుంటుందోనన్న ఆలోచన కూడా రాలేదు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నా ఇల్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతని ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్లు ఒప్పేసుకున్నాను. పాపం సుధాకరు నాకేదో సాయం చేస్తున్నాను అనుకున్నాడే కానీ ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు. నీరు, నిజంగా సుధాకర్ నాకు తమ్ముళ్లాగే ఉన్నాడే. ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు. నా అన్న తమ్ములు నేను చచ్చానో బతికానో కూడా పట్టించుకోలేదు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, లోన్ కట్టడం, పిల్లలకి ఏదన్నా కావలిస్తే అన్నింట్లో ఇంటి మనిషిలా ఉన్నాడు. అలాంటి అతని గురించి లోకం ఏదో అనుకుంటుంది అన్నది కూడా 2 నెలల వరకు నాకు అర్థం కాలేదు. వ్యధగా అంది. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఈ అపవాదు ఎవరు ఆరంభిస్తారు? ఇరుగు పొరుగు. అందులోనూ ఈ ఫ్లాట్ లైఫ్లో మన ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది. అందరికీ ఎవరొచ్చేది ఎవరు పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి. ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు. నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా మా వారి స్నేహితుడు అంటూ చెప్పాను. అదేమిటి, ఇక్కడే ఉంటాడా, ఇక్కడే పడుకుంటాడా అలాంటి వ్యంగ్యపు విసురులతో ఆరంభించినా తెలుసుకోలేని మొద్దుననుకో. వీళ్ళు వాళ్ళు చెవులు కొరుక్కోవడం, పని మనిషి వీళ్ళిలా అన్నారు వాళ్ళిలా అంటున్నారు అంటూ కబుర్లు మోసుకొచ్చేది. చాకలివాడు పాలవాడు అంతా సుధాకర్ని వింతగా చూడటం, కొన్నాళ్ళకి ఎదురింటావిడ పక్కింటావిడ అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్ళు నా మొహం మీదే తలుపు వేయడం, పలకరించినా తిరస్కారంగా వెళ్ళిపోవడం, పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవడం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు. మొత్తం ఉన్న 15 ఏళ్ల వాళ్ళు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన 2 నెలలకే బర్తెగించి మగాడి కోసం కరువు ఆచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తేల్చేశారు. ఉన్న సంగతి చెప్పకపోయావా? ఎందుకు చెప్పలేదు? డైరెక్ట్గా అడిగిన వారికి అడగని వారికి పేయింగ్ గెస్ట్ ఉంటున్నట్లు చెప్పాను. ఎగతాళిగా మంచి పేరు దొరికింది. భలే సదుపాయమే, అన్నింటికీ సరిపోయే పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు లాంటి మాటలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి వాళ్లలో వాళ్ళు అనుకోవడం, నేను వినేటట్టు అనడం, నేను బయట కనిపిస్తే చాలు మొహాన తలుపు దడాలన వేయడం, మూతి తిప్పుకోవటం, తిరస్కారంగా చూడటం. అబ్బా నిర్మల, లోకమంతా నా మీద పగబట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నా బతుకు నన్ను బతకనీయకుండా నన్ను ఎందుకులా మాటలతో చిత్రవద చేస్తారు? మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్ధమైంది. సుధాకర్కి ఇదంతా తెలుసా? అతనేమంటాడు? అతనికి ముందు కొన్నాళ్ళు తెలీదు. ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి, ఇవి సంసారులుండే కొంపలు, మీరు ఇలా బరితెగించిపోతే ఎలా అన్నట్టు మాట్లాడారట. పాపం సుధాకర్ అర్థం కాక బెత్తరపోయాట. అంతకుముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు. ఆ రోజు పాపం అతని అవమానంతో సిగ్గుతో తలెత్తుకోలేకపోయాట. వదిన గారు, ఏమిటండి ఇది? వీళ్ళు మనుషులేనా? ఓ స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచ బంధం తప్ప వీళ్ళకేం తట్టదా? మీరిన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అన్నాడు. అంతా విని అతను కోపం వచ్చి, ఇది మా పర్సనల్ మ్యాటర్, నేను ఎందుకున్నానో ఆవిడ నన్ను ఎందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు. మీ ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరెడుతున్నారో మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాట. ఆ రోజు నుంచి సూటిపోటి మాటలు మరింత ఎక్కువయ్యాయి. ఇదివరకు ఇండైరెక్ట్గా అనేవాళ్ళు,
డైరెక్ట్గానే సిగ్గు లజ్జ విడిచేసిన వాళ్ళకేం చెప్పలేం, బరితెగించిన వాళ్ళకేమంటూ మొదలెట్టారు కసిగా. పోనీ సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా? నిర్మల మాట పూర్తి కాలేదు. నిర్మల, నువ్వు అలాగే అంటావా? కోపంగా చూసింది జానకి. ఈ వెధవజనం కోసం, ఈ కాకుల కోసం నా తోడును వదులుకోవాలా? మొదట్లో బెంబేలు పడిపోయాను, ఏడ్చుకునేదాన్ని, కుమిలిపోయేదాన్ని. వీళ్ళ మాటలు విని నాలో ఏదో తెగింపు వచ్చేసిందే. అనుకోని వెధవల్ని నేనెందుకు కేర్ చేయాలి అని పంత వస్తుంది. అవుననుకో, కానీ జనం మధ్య ఉండాల్సిన వాళ్ళం. నీకు పిల్లలున్నారు. ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు. సమాజంలో ఉంటూ ఎదిరించి బతకటము కష్టమే. మనుషులకు కనిపించేదే నిజమని నమ్ముతారు. న్యాయానికి కళ్ళు లేనట్టే సమాజానికి కళ్ళు తప్ప చెవులుండవు. అయితే ఏం చేయమంటావు? సుధాకర్ని పంపించేసి అవస్థపడమన్నావా? ఎవరికోసమో నా స్వలాభం వదులుకోవాలా? వీళ్ల ముందు తప్పు చేయకపోయినా తలదించుకోవాలా? ఈ అన్నవాళ్ళంతా రేపు నాకు సాయం చేస్తారా? నిర్మల ఆలోచనలో పడింది. ఆఖరికి, ఉండు, మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు మాకు బాగా తెలుసు. ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను, నేను చెప్తానుండు అంది సాలోచనగా. ఆ రోజు ఆ అపార్ట్మెంట్స్ అందరినీ సమావేశపరిచింది నిర్మల. నిర్మల చెప్పిన దానికి సగం అయిష్టంగానే అంగీకరించింది జానకి. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవటం ఇష్టం లేకపోయినా అంగీకరించింది. చూడండి, మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని అపోహలు తొలగించడానికి. జానకి నా చిన్ననాటి మిత్రురాలు. దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలో పోయాడు. ఏదో బ్యాంకు వాళ్ళ ధర్మమా అని ఓ ఉద్యోగం, భర్త ముందు చూపుతో ఓ ఇల్లు ఉండబట్టి రోడ్డున పడకుండా, ఎవరి ముందు చేయి చాచకుండా దాని పిల్లల్ని అది పెంచుకోగలుగుతోంది. అలాంటి ఆమెకి ఇక్కడ మీరందరూ ఇల్లు కొనుక్కుని ఓ కుటుంబంలా ఓ చోట ఉంటున్నారు. ఇది ఒక పెద్ద సంసారంలాగా కలిసిమెలిసి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మీరందరూ తనకి సహాయం, సానుభూతి చూపాల్సింది పోయి, మా సానుభూతులు, సహాయాలు ఆవిడకెందుకండి? ఎవరో వెనక నుంచి కిసుక్కున నవ్వారు. అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను. డబ్బు అవసరం కోసం స్వంత సోదరుడు లాంటి సుధాకర్ని ఇంట్లో పేయింగ్ గెస్టుగా పెట్టుకుంది తను. నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా? ఏ యువకుడో వెనక నుంచి చిలిపిగా అన్నాడు. అంతా నవ్వారు. నిర్మల తీక్షణంగా చూసింది. ప్లీజ్, మీరంతా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. కాస్త సంస్కారం కనబరచండి. తోటి స్త్రీ మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడటం అన్యాయం. ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె బరితెగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం. అందుకే మీ అపోహ తొలగించడానికే రమ్మన్నాను. నిర్మల గుమ్మంలోంచి వెళ్ళి పళ్ళెం పట్టుకొచ్చింది. అందులో వెలుగుతున్న దీపం, కుంకుమ, స్వీటు, రాఖీ ఉన్నాయి. ఇదిగో, ఇది రాఖీ. ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖీ. అది ఈరోజు మీ అందరి ముందు సుధాకర్కి కడుతుంది. అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది. ఇది కేవలం మీ అపోహ తొలగించటానికే. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్పించాను. ఓ కుటుంబంలో కలిసిమెలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు, అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను. సుధాకర్, ఇటు రండి, నిర్మల పిలిచింది. మంచి ఐడియాలే. ఓ దారం ముక్క కట్టేస్తే, కట్టించేసుకుంటే ఇంక వెనకాల ఏ నాటకాలాడినా పర్వాలేదు. భలే సలహా, ఎవరో అన్నారు. నిర్మల అటు తీక్షణంగా చూసింది. జానకి చేతిలో రాఖీ విసిరి కొట్టింది. క్రోధావేశాలతో ఎగిరిపడుతున్న గుండెలతో, చూసావా నిర్మల, వీళ్ళు ఎలాంటి మనుషులో? దారం ముక్కట. దారం పోగులే మీ బ్రాహ్మణత్వం చూపుకోవడానికి పవిత్ర జందెంగా వేసుకుంటున్నారు. ఈ పతివ్రతలందరూ మెడలో కట్టించుకునేది ఆ దారం పోగులే. రాఖీ పవిత్రత ఏమిటో తెలియని వేళనా నువ్వు నమ్మించాలనుకున్నావు? ఆవేశంగా అంది. అందరి వంక తిరస్కారంగా చూస్తూ, మీరంతా ఒక మాటిస్తే ఈ సుధాకర్ని ఈ క్షణంలో పంపేస్తాను. అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. ఇక్కడ 15 ఇళ్ళున్నాయి. మీరంతా నెలకు తలా వందిస్తే నా ఇంటప్పు తీర్చుకుంటాను. అప్పుడు సుధాకర్ని పంపేస్తాను. ఇస్తారా? జానకి హేళనగా అంది. మాకేం పట్టింది? అదే, నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలుగు చేసుకునే అధికారం మీకు లేదు. ఇది నా స్వవిషయం, ఆవేశంగా అంది. సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్న వాళ్ళ ఆ పళ్ళెంలో కుంకుమ భరణి తీసుకుని జానకి ముందుకొచ్చాడు. నిర్మల గారు, చాలు. ఈరోజు ఈ జరుగుతున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. జానకిని పెళ్ళాడి అందరినోళ్ళు మూయిస్తాను, ఆవేశంగా అన్నాడు. నాయనా, ఈ పని ముందే చేసుంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్ళం కదా, హేళనగా అన్నారెవరో. జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది. అడుగు వెనక్కి వేసింది. ఆగు సుధాకర్, ఇదేం సినిమా కాదు. ఎవరో ఏదో అన్నారని కుంకుమ పెట్టేస్తే పెళ్ళైపోవడానికి.
ఆవేశంతో పిచ్చి పనిచేసి వదినగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు. 2 పిల్లల తల్లిని, మొగుడు పోయిన దాన్ని పెళ్ళాడాల్సిన కర్మ నీకేంటి? నేనేం రంభని కాదు అందం చూసి చేసుకోవడానికి. 5,000 తెచ్చుకుంటున్నావు, చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది. నా మీద జాలితో ఆవేశంతో చేసి నీ వాళ్లతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు. ఎవరికోసమో ఇలాంటి పని చేయకు. మన మధ్య ఉన్న అనుబంధాన్ని, పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ళ కోసం మనం బాధపడక్కర్లేదు. నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు. రేపటి నుండి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నన్ను హెరాస్ చేస్తున్నారని. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి, నాకేం అక్కర్లేదు. జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విసవిసా వెళ్ళిపోయింది. అమాయకురాలు ఎలా బతుకుతుందో అనుకున్న జానకి అట్టే చదువుకొని జానకి ఎంత ధైర్యం వచ్చింది. నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం, సాహసం వస్తాయి కాబోలు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుందంటే ఇదేనేమో. ఈ సమాజాన్ని ఎదిరించి బతకాలంటే మొండి ధైర్యం, తెగింపు ఉండాలి. జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమోననిపించింది నిర్మలకి. కథ పేరు ఎదురీత. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.